హాయ్ అండి, అమ్మమ్మ రుచులపై గౌతమి ఛానల్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఇంక ఈరోజు రెసిపీలోకి వెళ్ళిపోతే ఈరోజు నేను మనందరికీ ఎంతో ఇష్టమైన బిర్యానీ చూపించబోతున్నానండి. అది కూడా మటన్ దమ్ బిర్యానీ. వినగానే మీకు కూడా నోరూరిపోతుంది కదా? నిజమేనండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు. కాస్త టైం ఉంటే చాలు. ఇంకా లేట్ చేయకుండా ఈ మటన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వీడియో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కన ఒక బెల్ బటన్ ఉంటుందండి, అది క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా ఈ మటన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఈ మటన్ బిర్యానీ చేసుకోవడానికి మనకి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలండి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని అందులో సన్నగా చిలుకలాగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఎప్పుడు కూడా మనం ఇలా చిలుకలాగే కోసుకుంటే బాగుంటుందండి. ఉల్లిపాయలు చిన్న ముక్కలు కోసుకుంటే బాగోదు. సన్నగా ఇలా చిలుకలాగా కోసుకోవాలి. ఎక్కువ నూనెలో వేస్ట్ చేసుకున్నామంటే ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటాయి, మంచి కలర్ కూడా వస్తాయి. తక్కువ నూనెలో కూడా చేసుకోవచ్చు, కానీ క్రిస్పీనెస్ అనేది ఎక్కువసేపు ఉండదు. ఇక్కడ మొత్తం ప్రాసెస్ అంతా చూపించడం లేదండి, ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ అనేది అందరికీ తెలిసిందే కదా, జస్ట్ చెప్తున్నాను అంతే. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ చేసి మనం పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం మటన్ మ్యారినేషన్ చేయాలండి. మటన్ మ్యారినేషన్లో మనం ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వాడతాము, అందుకోసం ముందే చేసి పెట్టుకోవాలన్నమాట. మటన్ మ్యారినేట్ చేయడం కోసం ఒక బౌల్ తీసుకొని ఇందులో కారం, పసుపు, సాల్ట్, పుదీనాకు, కొత్తిమీర, గరం మసాలా, బిర్యానీ మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసుకున్నానండి. అలాగే మన ఫ్రైడ్ ఆనియన్స్ని కొంచెం నలిపి వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వాడచ్చండి. బిర్యానీ కదా, నెయ్యి అయితే చాలా బాగుంటుంది. మటన్లోకి నెయ్యి అయితే చాలా బాగుంటుందండి. ఇదంతా బాగా కలిపేసుకుని ఆ తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న మటన్ ఇందులో వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ మటన్ తీసుకున్నానండి. మటన్ అనేది మరీ లేతగా ఉండకూడదు, అలాగనే ముదురుగా కూడా ఉండకూడదండి. ఇప్పుడు ఈ మటన్కి ఈ మసాలాలన్నీ బాగా పట్టించి ఒక 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి మటన్ ముక్కలు అనేవి బాగా మెత్తగా స్మూత్గా ఉడుకుతాయండి. తొందరగా కూడా ఉడుకుతాయి. ముక్కకు ఉప్పు కారం అంతా కూడా బాగా పడుతుంది. అంత టైం లేదనుకుంటే కనీసం అరగంట అయినా పెట్టుకోవాలండి. కాసేపు అయ్యాక ఇప్పుడు మనకి మటన్ మ్యారినేట్ అయిపోతుంది. ఆ తర్వాత మనం మటన్ కర్రీ లాగా చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ పెట్టుకుని కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. నేను ఇక్కడ ఉల్లిపాయలు వేయడం లేదండి, ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాను కాబట్టి ఉల్లిపాయలు వేరేగా వేయడం లేదు. మరి ఎక్కువ గ్రేవీ అయిపోతుంది. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని వీటిని బాగా కలుపుకొని ఇలా టమాటా ముక్కలని మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. గరం మసాలా రెసిపీ అనేది నా ఛానల్లో ఉందండి, ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. టమాటా ముక్కలు ఇక్కడ మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకుందాము. అవే ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, ఆ మటన్ వేసేసుకోవాలి. వీలుంటే ముందు రోజు నైట్ మ్యారినేషన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి బిర్యానీకి. ఫ్రైడ్ ఆనియన్స్ ఏమీ పాడవవు. ఇప్పుడు ఈ మటన్ వేసేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలిపేసుకుని మూత పెట్టి కాసేపు మగ్గించుకుందామండి. ఈ మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. వెంటనే మూత పెట్టేసి విజిల్ పెడితే టేస్ట్ అనేది అంతా బాగోదండి. మటన్లో ఉన్న వాటర్ అంతా ఇలా బయటికి రావాలి. చూసారా మటన్లో ఉన్న వాటర్ అంతా ఎంత బయటకు వచ్చిందో. ఇప్పుడు దీనికి ఇంకాస్త ఒక చిన్న కప్పుడు వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకున్నాక ఉప్పు కారం అంతా కూడా ఒకసారి సరి చూసుకోవాలి. ఈ టైంలోనే ఉప్పు కారం అనేది చెక్ చేసుకోవాలండి. ఉప్పు కారం అనేది కొంచెం ఎక్కువ ఉండాలండి, అప్పటికి మనం రైస్ వేసినప్పుడు సరిగ్గా సరిపోతుంది. కర్రీ చేసేటప్పుడు కంటే ఇప్పుడు ఎక్కువ ఉండాలి. ఇలా ఒకసారి అంతా కలిపేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ కూడా పెట్టేసుకుని ఒక 20 మినిట్స్ సిమ్లో పెట్టుకుని మటన్ ఉడికించుకోవాలండి. మటన్ అనేది లేతగా ఉందా ముదురుగా ఉన్న దాన్ని బట్టి కూడా చూసుకుని ఉడికించుకోవాలి. ఒకవేళ 20 మినిట్స్ కొడకలేదు అనుకుంటే ఇంకాస్త టైం పెట్టుకోండి. అలాగే మన కుక్కర్ని బట్టి కూడా ఉంటుందండి. నాకు ఇక్కడైతే సరిగ్గా 20 నిమిషాలు పట్టిందండి టైము. సిమ్లో పెట్టుకుని ఉడికించేస్తున్నాం. మటన్ అనేది కరెక్ట్గా ఉడికిపోయింది. మీకు ఉడకదనుకుంటే రాపప్పాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు అంటారు. నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదండి, ఒకసారి మీరు ట్రై చేయండి. నాకు ఇలాగే ఉడికిపోతుంది. నాకు మటన్ మంచిది దొరుకుతుందండి మాకు ఇక్కడ, చాలా బాగుంటుంది.
మటన్ అనేది ఎంత మంచిగా ఉంటే బిర్యానీ టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. 20 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ కుక్కర్ని పక్కన పెట్టేసుకోవాలి, ఎందుకంటే విజిల్ అంతా పోవాలి కదా. ఆ లోపు మనం బిర్యానీలోకి రైస్ అనేది చేసుకుందాము. ఇది మటన్ దమ్ బిర్యానీ కదా, అందుకే రైస్ ముందే ఉడికించుకొని పెట్టుకోవాలి. దీనికోసం ఒక పెద్ద గిన్నెలో వాటర్ వేసుకోవాలండి. వాటర్ని బాగా మరగనివ్వాలి, బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ అనేది కొలత ఏమి ఉండదండి, ఎందుకంటే మనం ఆ తర్వాత వడగట్టేస్తాం కదా, వాటర్ని వంచేస్తాం కాబట్టి మనకి కొలత ఏమి ఉండదు. కొంచెం ఎక్కువ పోసుకున్నా పర్వాలేదు. ఈ నీళ్ళు అనేవి బాగా మరగాలి. నీళ్ళు ఇలా మరిగాక ఇప్పుడు ఇందులో బిర్యానీ మసాలా దినుసులు వేసుకోవాలి. బిర్యానీ ఆకు, షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ ఇలా అన్నీ వేసుకోవాలండి. బిర్యానీ కదా, ఫ్లేవర్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం నూనె కూడా వేసుకోవాలి. నూనె వేసుకున్నాక ఇప్పుడు మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న రైస్ కూడా వేసేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైసే తీసుకున్నానండి. ఈ రైస్ని ఏం నానబెట్టక్కర్లేదండి, నానబెట్టకపోయినా కూడా బాగానే వస్తుంది. ఎందుకంటే మనం అంతా పెట్టి ఉడికించుకోవడం లేదు కదా, జస్ట్ మామూలుగా 70% ఉడికించుకుంటున్నాం కాబట్టి మనం రైస్ ఏం నానబెట్టక్కర్లేదు. ఈ రైస్ అంతా ఇందులో వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. రైస్ అనేది 70% కుక్ అయితే సరిపోతుందండి. ఇది కొంచెం ఉడికాక ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలిపేసుకుందాము. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఈ రైస్ని వడకట్టగా వచ్చిన వాటర్తో మనం సూప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరోసారి నేను మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను, ఆ రెసిపీ కూడా మీకు చూపిస్తాను. మనకు ఒకసారి రైస్ని పట్టుకుని చూసామంటే ఈజీగా ఇరిగిపోయినట్లయితే మనకి రైస్ ఉడికిపోయినట్లండి. అలాగే మరీ మెత్తగా కూడా ఉండకూడదు, మనం అన్నం వండుకున్నట్లు వండుకోకూడదు. 70% మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇక్కడ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఇలా జల్లిబుట్టు లాంటి దాంట్లోకి తీసుకోవాలి, ఎందుకంటే వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. చూసారా, అన్నం అంతా ఇట్లా పొడిపొడిలాడుతూ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ అనేది మళ్ళీ చూద్దాము. కుక్కర్ విజిల్ అంతా వచ్చేసిందండి. చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో. ఆయిల్ ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది కానీ ఆయిల్ ఎక్కువేమి ఉండదండి. బిర్యానీ చేశాక ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం వాటర్ ఎక్కువ అనిపిస్తే ఇలా మళ్ళీ ఒక 5 నిమిషాల సేపు ఉడికించుకున్నామంటే వాటర్ కూడా ఇంకిపోతుంది. మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది కర్రీ అనేది. ఆ తర్వాత మనం ఒక పెద్ద గిన్నె తీసుకోవాలండి. ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోవాలి. అడుగు మందంగా ఉండాలి బిర్యానీకి ఎప్పుడు కూడా. ఇలా ఒక మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న మటన్ వేసేసుకోవాలి. దీనిపైన కొంచెం కొత్తిమీర, పుదీనాకు వేసుకోవాలి. లేయర్స్గా అయినా వేసుకోవచ్చండి, కాకపోతే నేను ఇక్కడ లేయర్గా వేయడం లేదు. ఒక 1/2 kg కాబట్టి లేయర్గా వేయడం లేదు. ఇప్పుడు దీనిపైన మనం ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ వేసేసుకోవాలి. రైస్ అంతా కూడా సమంగా పడేలాగా వేసుకోవాలండి. కర్రీ కనపడకుండా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ మటన్ బిర్యానీ, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మన ఇంట్లో ఉండే అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్ అంతా ఒకసారి సర్వ్ చేసేసుకొని ఇప్పుడు దీనిపైన మరి కొంచెం కొత్తిమీర, పుదీనాకు వేసుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇక్కడ కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. నేను ఎక్కువ మసాలాలే వేసాను కాబట్టి ఇంకా వేయడం లేదు. అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి అనేది 4 పక్కల పడేటట్లు వేసుకోండి. అలాగే ఇక్కడ నేను పాలల్లో కొంచెం పసుపు కలిపి వేసుకున్నానండి. ఆ పాలను ఇందులో పోసేసాను. మీరు కావాలనుకుంటే కుంకుమ పువ్వు పాలైనా పోసుకోవచ్చు. కుంకుమ పువ్వు లేనప్పుడు ఇలా పాలల్లో పసుపు కలిపి వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. ఆ తర్వాత స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసి ఇలా ఒక బరువు పెట్టండి. ఏదైనా సరే బరువుగా ఉండేది పెట్టండి. 5 నిమిషాలు హైలో పెట్టండి. ఆ తర్వాత 15 మినిట్స్ సిమ్లో పెట్టుకోండి. మీకు అడుగు అంత మందంగా లేని గిన్నె అయినట్లయితే కింద ప్యాన్ పెట్టుకోండి. ఆ తర్వాత ఈ గిన్నెని పెట్టుకోండి. నాకు అడుగు అనేది చాలా మందంగా ఉన్న గిన్నె అనమాట ఇది, అందుకే నేను ప్యాన్ పెట్టడం లేదు. 5 మినిట్స్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, 15 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. అప్పుడు కరెక్ట్గా మనకు సరిపోతుందండి, బిర్యానీ రెడీ అయిపోతుంది. అప్పుడు మనం రైస్ వడకట్టుకున్న వాటర్ అయినా బరువుగా పెట్టుకోవచ్చు. ఇక్కడ నాకు బిర్యానీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే మూత ఓపెన్ చేయకూడదండి, కలపకూడదు. ఒక 15 మినిట్స్ అలాగే వదిలేసేయండి. చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో, ఎంత పొడిపొడిలాడుతూ వచ్చిందో. చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను స్పీడ్ పెట్టాను కాబట్టి స్పీడ్గా కలుపుతున్నట్లుంది. మీరు అంత స్పీడ్గా కలపకండి, రైస్ అనేది విరిగిపోతుంది. ఇప్పుడు ఈ బిర్యానీని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.
ఈ రెసిపీ కనుక తయారు చేసినట్లయితే నన్ను ఇన్స్టాలో ఫాలో అయ్యి అందులో పిక్స్ పెట్టండి మీకు ఎలా వచ్చిందో. నా ఇన్స్టా లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా నచ్చిన వాళ్ళు ఫాలో అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి, నమస్తే.